దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో మరి మీతో మాట్లాడడానికి, దేవుని వర్తమానమును మీతో తెలియచేయడానికి దేవుడు మమ్మల్ని బలపరిచినందుకు ఎంతగానో స్తుతిస్తున్నాను. గత దినం కొన్ని కారణాల వల్ల అనుదిన ప్రార్థన ఇవ్వలేకపోయాం. మరి దేవుడు ఈ దినాన్ని ఇవ్వటానికి కృప చూపినందుకు దేవునికి స్తోత్రం. 40 దినాల ఉపవాస ప్రార్థనలు మరి దేవుడు చక్కగా జరిగించారు. మరి 40 దినాలు కూడా అద్భుతంగా ప్రార్థన జరుగుతూ అనేక కార్యాలు చూసాం. ఈ యొక్క ఉదయము దేవుని యొక్క సన్నిధిలో అందరూ లేచి మరి మీ పడగలు దిగి ప్రార్థన చేసుకుంటారని ఆశపడి మాటలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ప్రియమైన బిడ్డలారా, ఈ లేఖనము ఏమి తెలియజేస్తుందంటే, దేవుని దృష్టికి దోషులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఏం చేశాడంటే 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. అంటే శత్రువులకి అప్పగించాడు. ఈ దినాన చాలామంది ఇబ్బంది పడటానికి, చాలామంది బాధపడటానికి, కలవరపడటానికి కారణాలు ఏంటంటే, మనము దేవుని దృష్టికి దోషులవుతూ ఉన్నాం. దేవుని దృష్టికి పాపం చేస్తూ ఉన్నాం. దేవుని దృష్టికి అసహ్యంగా ఉన్నాం. కనుక మనకి బుద్ధి చెప్పడానికి, మనల్ని తిరిగి తన పిల్లలుగా చేర్చుకోవటానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, మిద్యానీయులకు అంటే శత్రువుకు అప్పగిస్తున్నాడు. రోగమని, బాధ అని, సమస్య అని. వారిని 7 సంవత్సరాలు అప్పగించాడు ఇశ్రాయేలుని. ఎవరికి? మిద్యానీయులకి. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు బాధను అనిపిస్తున్నావో, ఎన్ని సంవత్సరాలు బట్టి వేదన అనిపిస్తున్నావో, అవన్నీ మనం ఆలోచన చేస్తే మనకి బుద్ధి రావటానికి దేవుడే మనల్ని అప్పగించాడు. కనుక దాన్ని గమనించి ఈ ఉదయము అప్పగించబడిన నీవు విడుదల పొందాలంటే పశ్చాత్తాపడాలి. ఇశ్రాయేలులు ఎలాగైతే పశ్చాత్తాపడ్డారో, నీవు నేను కూడా పశ్చాత్తాపడినప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క మిద్యానీయుల చేతుల నుంచి విడిపిస్తాడు. అప్పుడు ఆహారము, వస్త్రాలు, ఆర్థికము, సమస్తం, ఆరోగ్యం దేవుడిస్తాడు. కనుక ఇవన్నీ కలగాలి అని అంటే వారి చేతుల నుండి బయటికి రావాలి. వారి చేతుల నుంచి బయటికి రావాలంటే మనము యెహోవా దృష్టికి నీతిమంతులుగా మార్చబడాలి. కనుక నీతిమంతులుగా మార్చబడాలని, మీరు చేసిన ఆ దేవుని దృష్టికి దోషులైన దోషాలన్నీ కడుక్కోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయము మిద్యానీయులకు ఇశ్రాయేలును అప్పగించడానికి కారణం మీ దృష్టికి దోషులైనందువలన. కనుక మేము కూడా మీ దృష్టికి దోషులైనందువలన అన్ని క్షణం అణిచివేయబడుతున్నాం, ఎదగలేకపోతున్నాం. కారణం మేము కూడా అప్పగించబడి ఉన్నామని అర్థమవుతుంది. ఎవరికైతే అప్పగించబడి ఉన్నామో వారి చేతులోంచి విడిపించువాడా నీవే, రక్షించువాడు నీవే, స్వస్థపరచువాడు నీవే. మా అవిధేతులు, మా పొరపాట్లు క్షమించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధమైన దివ్యమైన నామంలో ఈ మనలను అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.